పోరాటం చేసి ఎంఆర్పిఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో 194 లీటర్లో 10 ఎకరాల 50 సెంట్లు భూమిని ఆ భూమిలో దళితులకు నిరుపేదలకు నాయకత్వాలందరికీ కలిసి కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వారు పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకొని క్లీన్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉప్పరపల్లికి సంబంధించిన వాళ్ళు రావడంతో అవన్నీ ధ్వంసం చేయగా మరి ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న స్టేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. తిరిగి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సునీతమ్మ గారు లేదు ఇక్కడ పట్టాలు అక్కడ వేసుకోండి మీరు, మీకు అభ్యంతరం లేదు, మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదని చెప్పి సునీతమ్మ గారు స్వయాన మేడం గారే పట్టాలు అక్కడ మార్చడం జరిగింది. గతంలో మార్చిన తర్వాత పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత అక్కడంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని క్లీన్ చేసుకున్నటువంటి స్థలంలో తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ధ్వంసం చేసి మరి పొక్కులైన్ పెట్టి తీసేయడం జరిగింది. ఆ తీసేసిన క్రమంలో మరి మేమంతా పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా మరి వెంటనే వచ్చి మరి వాళ్ళ యొక్క సిబ్బందిని వైసీపీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్టులు చేసి పొక్కులైన్లు కూడా తీసుకుపోయి పొక్కులైన్లు కూడా అన్ని తీసుకుపోయి మరి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గత మల్లికార్జున వర్మ సారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ విషయాలన్నీ కూడా. మరి ఇటువంటి సందర్భంలో పోయిన తర్వాత కూడా ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్ గారు ఎన్ఓసి కలెక్టర్ గారు స్వయాన మేడం గారే డెమాలిష్ ఆర్డర్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్లు ఇచ్చి వీళ్ళంతా జీనియర్ పర్సన్స్, వీళ్ళందరూ జీనియర్గా ఉన్నారు, ఇక్కడ వాళ్ళకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు, వీళ్ళు పోయి చేసుకోవాల్సిందిగా ఆర్డర్ వేస్తూ ఆర్డీఓ గారికి మరి అలాగే ఎంఆర్ఓ గారికి ఆర్డర్ వేసి జరిగింది. మరి ఈ విషయంలో మరి వెంటనే మరి సర్వేర్ గారు వచ్చి కొలతలేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఇలాంటి విషయంలో సర్వే గారులు ఏడు చేయడం వల్ల తిరిగి మరి గవర్నమెంట్ ఎలక్షన్స్ రావడంతో నిలబడిపోవడంతో తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి నేరుగా మరి జనసేన పార్టీలోకి పోయి జనసేన వాళ్ళతో మాట్లాడుకొని జనసేన వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళతో కొంతమంది అమాయకులు ప్రజలను తీసుకొచ్చి జెండాలు చేతులకి ఇచ్చి ఆ జనసేన పార్టీ జెండాలు మా యొక్క ఎస్సీసీ ల్యాండ్లో మాకు పట్టాలు ఇచ్చినటువంటి భూమిలో పాతడం జరిగింది, కొట్టాలు వేయడం జరిగింది. ఈ విషయాన్ని మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా వాళ్ళు కూడా నేరుగా అక్కడ పోయి వెంటనే తొలగించండి, ఇవి గతంలో పట్టాలు ఇచ్చారు, ఇది అన్యాక్రాంతం చేయడం నేరం, ఇది చట్టరీత్యా నేరం అవుతుంది, మీరు ఎలాంటి ఇది దాన్ని ఇక్కడ తీసేయండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే కూడా వాళ్ళు జనసేన పార్టీ పేరు మీద పెట్టుకొని వాళ్ళు కొంతమంది వ్యక్తులు మరి పార్టీ పేరు మీద మా యొక్క మాదిగల హక్కులు మాదిగల్లో ఉన్నటువంటి పట్టాదారుల మీద జనసేన పార్టీ వాళ్ళు జెండా చేయడం అనేది పార్టీకే అది అవమానకరంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా మాదిగలందరూ కూడా టీడీపీకి వైసీపీ జనసేన పార్టీకి మరి అలాగే మిగిలిన పార్టీలన్నిటికీ మాదిగలందరూ మరి కూటమిగా ఏర్పడి ఆ కూటమిలో కూడా భాగస్వామ్యమై మాదిగలందరూ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరూ ఏకతాటి మీద నిలబడి మరి పార్టీని కూటమిని గెలిపించడానికి మరి పూనుకున్నటువంటి వ్యక్తులు ఎంఆర్పిఎస్ తదితర మాదిగ సంఘాలు మాదిగలు అందరూ కలిసికట్టుగా గెలిపించినటువంటి పార్టీ. మరి ఈ రోజు అదే పార్టీలు మాదిగలు ఏదో ఉన్నటువంటి భూమిలో ఆ భూమిలో కూడా మాదిగలను పక్కన పెట్టి మరి మాదిగల సలహా